నమస్తే విధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. మరి ఆశావాహులు ఒక్కొక్క డివిజన్లో 6-7 మంది ఉన్నారు. మరి గత కార్పొరేటర్ పరిస్థితి ఏంది? మరి తనకు ఎందుకు ఇవ్వాలి టికెట్? ప్రజల్లో ఎలా ఉన్నారు? కొంతమంది వివిధ పార్టీల నుంచి కూడా టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వాళ్ళ ప్రముఖ నాయకులు మరి కేటీఆర్, కేసీఆర్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలేంది? ఈ జేహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరికి సీట్ ఇస్తారు? ఆశావాహుల మనసులో మాట ఏంది? ప్రస్తుతం మనము చెల్లింగపల్లి హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం అడుగుతున్నారు. వారి యొక్క ప్రజా జీవితాన్ని కార్పొరేటర్గా పోటీ చేసి మరి ఓటమి పాలయ్యారు 2009లో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా ప్రజలతో మమేకమయ్యారు వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. బర్త్డే ఎమ్మెల్యే గారు బర్త్డే జరిపారు, ఎలా ఉంది? ఫస్ట్ బాగానే ఉన్నా, నో ప్రాబ్లం సార్. ఎమ్మెల్యే బర్త్డే ఈ కరోనా సీజన్లో కూడా బాగానే జరుపుకున్నారు. ఆయన వద్దన్నాడు అసలు. యాక్చువల్గా ఆయన ఈ టైంలో వరదలు ఇవన్నీ వద్దంటే కాదని చెప్పి కనీసం ఇంటికి వచ్చేవాళ్ళకన్నా మనం గౌరవప్రదంగా ఉండాలి, గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాదని చెప్పి ఏర్పాటు చేశాను. అది యాక్చువల్గా ఆయన అసలు మాకు ఈ టైంలో అసలు వద్దు అని. ఆయన ఆ రోజు కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ దాకా అక్కడక్కడ తిరిగి అన్నింటిలో వాట్సాప్, ఫేస్బుక్లు అన్నింటిలో పేపర్లో చూసే ఉంటారు. మిడ్ నైట్ దాకా అన్ని కాలనీలు, అన్ని రోడ్లు, అన్ని ఎక్కడెక్కడ ముంపు ప్రాంతానికి గురైన ప్రాంతానికి తిరిగే వచ్చారు ఆ టైంకి మొత్తం. అయితే మీ మాటల్లోనే ఎల్బీ నగర్ అయితేనేమి, ఇటు సరూ నగర్, ఇటు పటాన్ చెరువు కూడా వరద ఎక్కువనే ఉంది 26 జనవరి. మరి మీ యొక్క హైదర్ నగర్ డివిజన్ ఎంత మేర? మాకు హైదరాబాద్ డివిజన్ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతినగర్ చెరువు అంతమంది అది ఫుల్ ట్యాంక్ లెవెల్ బాగున్నట్టయితే కొంచెం ఇబ్బంది అయ్యేది. మా చెరువులు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఆ చెరువులన్నింటినీ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి ద్వారా మొత్తం అంతా ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఫస్ట్ చెరువులు 18 చెరువులు ఈ కాన్స్టిట్యూన్సీలో దృష్టి పెట్టి దాంట్లో మా కాన్స్టిట్యూన్సీలోనే కిందికుంట చెరువు కానివ్వండి, లేకపోతే అంబీర్ చెరువు కానివ్వండి, ఈ చెరువులన్నిటికీ చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి చుట్టూ పూల మొక్కలు అవి పెట్టి ఒక సుందరీకరణ వాతావరణం తీసుకొచ్చి 10 మందికి ఉపయోగపడేలా, 10 కాలనీలకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో ఆ ట్యాంకులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వచ్చిన ఎంత వరద వచ్చినా కానీ మాకు అంత ఇబ్బంది అనేది ఎఫెక్ట్ అనేది అనిపించలే. కొన్ని ప్రాంతాలు అయితే ముంపు ప్రాంతాలకు గురైనా ఆ టెంపరీ వాటర్ స్టోరేజ్ తర్వాత వెళ్ళిపోయినాయి అటంతా. ప్రతిపక్షాలు ఈ సమయంలో ఇప్పుడు కూడా కొంచెం డ్రైనేజ్ ఈ ప్రాబ్లం, ఇప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి వస్తున్నాను. డ్రైనేజ్ అనే ప్రాబ్లం ఉందంటే ఇప్పుడు సాయంత్రం 4 కూడా మళ్ళీ విజిట్ ఉంది కృష్ణవేణి నగర్, అక్కడ కూడా ప్రాబ్లం ఉందంటే ఎక్కడున్నా ఏమున్నా చేస్తా ఆపరేట్ చేస్తూ ఉన్నాను. అయితే ప్రతిపక్షాలు అంటున్నాయి నిజంగా డెవలప్మెంట్ జరిగితే ఈ వరదలు ఎలా ముందుతాయని, ఒకరు కూడా బయటకు వచ్చి సహాయ సహకారాలు అందించలేదు అంటారు. మరి మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్గా సహాయ సహకారం ఎలా అందించారు? ఏమేమి వాళ్ళకు అందించారు? మేము సహాయ సహకారం అంటే మామూలు ముంపు ప్రాంతానికి నైట్ వెళ్తే నైట్ ఆ సెల్లాలు మురిగి కొన్ని ఇబ్బంది పడుతుంటే మన ఈ మున్సిపల్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నుంచి వెహికల్ తెప్పించుకున్నాం, మోటార్లు తెప్పించాము, ఫైర్ ఇంజిన్ తెప్పించాము. అన్నిటికీ మామూలుగా పెడతానే ఉన్నాం. వాళ్ళకి ఎవరికో ఇబ్బంది ఉన్నా వాళ్ళని సేవ్ చేస్తే అపార్ట్మెంట్లో వాటర్ బయట తీయటం, ఇరుక్కున్న కార్లు బయట తీయటం, అవన్నీ మాకు ఆల్రెడీ మీడియాలో కూడా వస్తూనే ఉన్నాయి. అన్నీ మేము ఇంట్లో ఎవరు కూర్చోలేదు, మా కార్యకర్తలు కానీ మేము కానీ ఇంట్లో ఎవరు కూర్చోలేదు. 2009లో కార్పొరేటర్గా పోటీ చేశారు ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడారు? కాంగ్రెస్ పార్టీని ఆ రోజు 2009లో కంటెక్ట్ చేసినప్పుడు 2 ఆల్విన్ కాలనీ ఏదైనా 2 కలిపి ఒకటే డివిజన్గా ఉన్నాయి. అప్పుడు సిటీలోనే 76,000 టాప్ డివిజన్, అది నెంబర్ 1 డివిజన్. నేను అప్పుడు కాంగ్రెస్ కంటెస్ట్ చేసేటప్పుడు నాకు అప్పుడు ఈ ఏరియా హైదరాబాద్ డివిజన్ అనేది టీడీపీలో దీంట్లో ఉండేది. అది అయినా నేను భయపడలా, దానికి కంటెస్ట్ చేసి ఫేస్ చేసే పోరాడా. కాకపోతే నేరలో పోయింది. దానికి పోవడం గెలుపు అనేది కామన్. పోయిన తర్వాత నుంచి నా సర్వీస్ అది ఒక మేయర్కి సుధీష్ రాంబట్ల అనే మేయర్కి అలాట్ చేసిన సీట్ అది. మరి ఒక మేయర్ కాన్స్టిట్యూన్సీకి అలాట్ చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంది టీడీపీ, దాంట్లోనే నేను నేరలో బయటపడ్డా. అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, రాజశేఖర రెడ్డి గారు పోవటం, పార్టీ అటు ఇటు కొంచెం వాళ్ళు ఇదని కొంచెం చిన్న డిస్టర్బెన్స్లు రావటం, ఇదిగా కమ్మిగా లేకపోవటం, అన్ని విధాల డ్యామేజ్ జరిగింది. ఒకటి కర్నూలు సాగు అనే కారణాలని దాంట్లో నా కమ్యూనిటీ ఓటింగ్ ఆ టైంలో అటు తిరగటం కొంత అన్నీ ఫేస్ చేసి పోయింది నాది. బాధపడ్డారా? బాధ అనేది మానవ సహజం. అది మానవ సముద్రం కెరటం లాంటిది. అంచుని పడతాం, ఒడిని పడి లోపలికి వెళ్తుంది, అంచుని లోపలికి వెళ్తాం. మానవ ఆశ కూడా అంతే ఉంటుంది. ఈసారి నెక్స్ట్ అనుకో స్టెప్ తీసుకుంటాం. బాధపడి ఇంట్లో కూర్చోలేం. ఎప్పుడు కోలుకున్నారు ఆ సమయాన్ని? ఎప్పుడు కోలుకున్నారు? మళ్ళీ ప్రజలకు అంబేద్కర్ జయంతి దాకా, ఎలక్షన్ టు అంబేద్కర్ జయంతి దాకా
దాకా ఆ రోజు 5:30 ప్రోగ్రామ్ ఉండి ఆ రోజు చిన్న ఇష్యూ ఉంటుంటే ఆ దెబ్బకి ఇట్లా కాదని చెప్పి స్ట్రాంగ్ అయ్యాను. అప్పుడు దాకా 1 month 1.5 month కొంచెం బాధపడ్డా. అంటే బాధ అంటే నేను వేరే విధంగా నేను డబ్బు పోయిందను లేకపోతే వేరే బాధ ఓటమిని అంగీకరించలేక బాధపడ్డా కొంత. అది అంగీకరించలేక బాధపడ్డా. మరి ఆ తర్వాత మరి ఎందుకు 2016లో మళ్ళీ పోటీలో లేకపోయారు? పోటీలో లేకపోయారంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి సరిగా లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు 2014 ఓడిపోయిన తర్వాత పట్టించుకోవట్లేదు. ఇక మా ఇంటర్నల్ ఫీలింగ్స్ తోటి ఉండి నేను కొంచెం అట్లా గ్యాప్ మెయింటైన్ చేసే టైంలో అప్పుడు ఎమ్మెల్యే గారు టీడీపీలో ఉండి ఆయన కాదు నీకు అవకాశం ఏమైనా ఉంటే చూద్దామని చెప్పంటే ఆ తర్వాత నేను మాట ఆయనకి ఇవ్వకపోవడం, తర్వాత కమ్యూనిటీ బేస్ చేసుకొని రాజులకి సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళు దాంట్లో కలిసి పనిచేసేది. మరి అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు కనుక కాంగ్రెస్లో మీ అభిమాన నాయకులు ఎవరు ఉన్నారు? నేను ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారు నాతో బాగానే సహకరించేవాళ్ళు, నాతో బాగానే ఉండేవాళ్ళు, నన్ను బాగానే ఎంకరేజ్ చేసేవాళ్ళు. జయపాల్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆ రోజు, ఆయన నాతో బాగానే ఉండేవాళ్ళు, బాగానే మెలిపి అనేవాళ్ళు. అప్పుడు మా కాన్స్టిట్యున్సీకి మా డివిజన్కి ఆయనే ఎంపీ, ఆయనే మీ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. పక్క కాన్స్టిట్యున్సీలో మా సర్వసత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన నాతో బాగానే ఉండేవాళ్ళు. అప్పట్లో కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఇదిగానే ఉండేవాళ్ళు. తర్వాత కాంగ్రెస్ విన్నాక నాకు శ్రీశైలం గౌడ్ గారు వీళ్ళందరూ అప్పుడు బాగానే ఉండేవాళ్ళు. తర్వాత పార్టీ విడిన తర్వాత అందరితో దూరం అయ్యే సంబంధాలు తగ్గినాయి. ఎందుకు మరి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి వైపు మీరు మళ్ళీ? అంటే అప్పుడు అట్రాక్షన్గా కొంచెం కేటీఆర్ ఆయన చూపించే ఉత్సాహం, అట్రాక్షను, ఆయన పనితీరు, ఆయన పని విధానం, ఆయన మాట తీరు, మాటల్లోనే కాకుండా చేతల్లో పనితీరు ఉండేసరికి ఆ రోజు అట్రాక్ట్ అయ్యి ఆవేశపూరితంగా అట్రాక్ట్ అయ్యి అందువైపు అటే ముగ్గు చూపారు. ఎలా చేశారు డివిజన్ ప్రెసిడెంట్గా? మరి మీ యొక్క హైదరాబాద్లో మీ అభివృద్ధిలో ఎంత పాత్ర ఉందన్న? మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ప్రతి ఒక్క ఇది ఆయన సహకారంతో ఎవరు వచ్చినా ఏమున్నా వాళ్ళ వర్క్స్ కానీ ఏమన్నా సరే పెట్టేయటం, అవి ఫాలోఅప్ చేసుకోవటం, వాళ్ళతో మా సారు మళ్ళీ ఆ లిస్ట్ మొత్తం తీసుకొని మళ్ళీ మంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయించడం, ఆయన అంచనాలోనే బాగానే ఫాలోఅప్ చేసి బాగానే చేసాం అన్ని పనులు. ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ బాగానే డెవలప్ అయినట్ట? బాగానే డెవలప్ అయిందంటే అంతకుముందులో పెట్టింది బాగా పెడితే అంతకుముందులో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము పెట్టింది మొత్తం 2 డివిజన్లు కలిపి 10 కోట్లు పెడితే చాలా ఎక్కువ. ఇప్పుడు 400-500 కోట్లు పెట్టున్నారు, దానికి దీనికి తేడా లేదు. 400-500 కోట్ల వరకు. మరి ఇప్పుడు డ్రైనేజ్ లైన్లు కానీ ఈ మొత్తం అది భయంకరంగా ఒక అమీర్ చెరువుకే 25 కోట్లు 26 కోట్లు అది. మరి ఇక్కడ ఇవన్నీ ఇంత డెవలప్ లేకుండానే ఇన్ని కోట్లు ఎట్లా పెడుతున్నారు? 400 కోట్లు 500 కోట్లు పెట్టి డెవలప్ చేశారు. అయితే మొత్తం మేము చూస్తే మీరు కూడా ఆశావాహులుగానే ఉన్నారు హైదరాబాద్లో. కంపల్సరీ తప్పకుండా. మీకు టికెట్ రావాలంటే మీకు టికెట్ ఎందుకు వస్తుంది అనుకుంటారు? నాకు టికెట్ ఎందుకు వస్తుందంటే నేను పబ్లిక్ సర్వీస్లోనే ఉన్నా, నా కమ్యూనల్ బేస్గా నా కమ్యూనిటీ ఎక్కువ, నాకు దాంతోపాటు మిగిలిన అన్ని కులాలతో సంబంధాలు బాగా ఉన్నాయి, తత్సంబంధాలు బాగా ఉన్నాయి, ఎవరితో కాంట్రవర్సీ లేదు. అందువల్ల నాకు ఇవ్వడానికి నేను అర్హుండని నేను అనుకుంటున్నా. మరి పైన మా బాస్లు ఏం చేస్తారు, మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మా ఎమ్మెల్యే గారు వీళ్ళంతా అనుసంధానంలో నడుస్తున్నాను కాబట్టి మరి వాళ్ళకు కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉంది అని భావిస్తున్నాను. మీ యొక్క మనసులో ఉన్న ఈ ముచ్చట వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా వెళ్ళిందా? మీరు చెప్పారా? ఆల్రెడీ తెలుసు, కేటీఆర్ గారు ఆల్రెడీ అప్పుడు నీకు మంచి ఆపర్చునిటీ ఉండిద్ది, ఫ్యూచర్లో మంచిదే చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. నేను దాన్ని ఏ రోజు నేను మళ్ళీ వెళ్ళి సార్ నాకు ఇది కావాలి ఇది అని చెప్పి నేను ఈ రోజు కూడా ఆయన కనపడినప్పుడు నా వస్తే పెడతాం పక్క రావడం, కానీ నాకు ఇది కావాలి అని ఈ రోజు కూడా నేను ఆయన్ని ఎప్పుడు అడగల. అయితే మీరు కార్పొరేటర్ టికెటే అనుకుంటున్నారా, లేకపోతే మీకు చేస్తా అన్న విషయస్లో మీకు చేస్తాను? కార్పొరేటర్ టికెటే నేను అందుకు నేను దీంట్లో ఉన్నా, ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజలతో మమేకంగా ఉన్నా. మొన్న లాక్డౌన్ టైంలో కూడా ఎటుపోయారు, ఇప్పుడు ఆశించే వీళ్ళందరూ ఎటుపోయారు లాక్డౌన్ టైంలో. నేను నాకు మైలాన్ కంపెనీ నుంచి ₹1 డొనేట్ చేయించాను నేను. ఓకే, మొత్తం అందరికీ మైలాన్ కంపెనీ నుంచి గవర్నమెంట్కి కేటీఆర్ సార్ దగ్గర తీసుకెళ్ళి మైలాన్ కంపెనీ ఎమ్మెల్యే గారి దగ్గర ద్వారా 1 crore మేము తీసుకెళ్ళాము. నేను అంతమంది ఫార్మా రిపోర్ట్ డైరెక్టర్ చేసినాను. నాకు అన్ని ఫార్మా కంపెనీలో నేషనల్ ఈ కంపెనీలో సంబంధాలు ఉన్నాయి ఉండి ఆ రోజు కాదు మీరు ఇట్లా చేయాలి ఏదంటే వాళ్ళు అక్కడ యూనిట్లోనే ఇక్కడ కాదు ఇట్లా వెళ్ళాలి ఇట్లా చేద్దామని చెప్పి మేము మైలాన్ కంపెనీ చేసాం. 1 crore ఇచ్చారు వాళ్ళు. ఇది కాక 1 crore ఇచ్చింది కాక వాళ్ళు ఇంకా పైగా 3000 లీటర్లు శానిటైజర్ ఇచ్చారు. 3000 లీటర్లు శానిటైజర్స్. ఏది 3000 లీటర్లు బల్క్
దాన్ని మళ్ళీ నేను బాటిలింగ్ అయ్యి చేపించి పబ్లిక్ మొత్తానికి దగ్గర 15,000 మందికి 15,000 బాటిల్ తయారు చేయించాను. వాళ్ళు ఇచ్చింది పంచాము. ఇంకోటి ఈ మొత్తం రోడ్స్కి వీటికి వాటికి ఒక 10 రోజులు ఫస్ట్లో బాగా భయంగా ఉండేది. అప్పుడు ఆ భయంగా ఉన్న 10 రోజులు ఒక సపరేట్ వెహికల్ పెట్టి ఆ వెహికల్కి జనరేటర్ ఈ సిస్టమ్ మొత్తం అన్ని ఎక్కించి 10 రోజులు డివిజన్లో అన్ని కాలనీలకి 10 రోజులు అదే పని మీద స్ప్రే చేయించాం. రైసు అదేవిధంగా వాళ్ళు కొంచెం వాళ్ళు సహకారం చేసిన దాంతో అదే పంచాం. మా ఎమ్మెల్యే గారు కొంచెం సహకారం చేసి అవి పంచాము. పబ్లిక్ నుంచి వాళ్ళు మా సొంతకు కొన్ని పంచాము. ప్రతిరోజు ఏదో విధంగా మొత్తం అందరు రైసు కూరగాయలు కానివ్వండి, పాలు కానివ్వండి, ఏదైనా నిత్యావసర వస్తువులు ప్రతిరోజు ఏదో ఒకటి లాక్డౌన్ టైంలో మా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో మా పంచేది లేని రోజు లేదు. ఓకే, మొత్తం 60 రోజులు మొత్తం పంచని రోజు లేదు. ఈ రోజు ఇక్కడంటే ఆ రోజు అక్కడ, ఆ రోజు ఇక్కడంటే ఈ రోజు ఇక్కడ, ఈ రోజు శానిటైజర్ అంటే ఈ నెక్స్ట్ డే కూరగాయలు, ఆ తర్వాత మీ రైస్ కానీ, ఆ తర్వాత పబ్లిక్ లేని రోజు లేదు ఇప్పటి వరకు. ప్రజల అభిమానం ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే ఉండిద్దని నేను అనుకుంటున్నా, ఆశ ఉంది కాబట్టి. శ్రీనివాస్ గారు, అయితే అందరూ ఎవరైనా కూడా దాదాపు అదే చెప్తున్నారు, లాక్డౌన్ సమయంలో మేము చాలా హెల్ప్ చేసేవాడిని. ఈ సహాయ సహకారాలకు ఈ కార్పొరేట్ టికెట్ ఆశించడానికి సంబంధం ఉందంటారా? ఇంకా ఎవరు చెప్పారు మీకు ఆ విధంగా? అంటే దాదాపు ఎవరిని అడిగినా కూడా లాక్డౌన్ సమయంలో ఏ ఒక రాజకీయ నాయకుని తీసుకున్నా కూడా మేము స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి, అన్నీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేశారు. ఓన్లీ రాజకీయ నాయకులు అని చెప్పలా, నేను వాళ్ళతో పాటు నేను ఉండి నా శాశక్తుల కింద నేను ఇచ్చేసా. కానీ అందరూ ఎవడు సొంతగా ఇంట్లో నుంచి తెచ్చి మొత్తం ఈ 6 నెలలు ఈ 2 months ఫస్ట్ 60 days ఎవడ జేబులో సొంతగా తెచ్చి మామూలు తోసి పెట్టిందేం లేదు. అందరం మేము స్వచ్ఛంద సంస్థలు కలుపుకున్నాం, మాకు తోసిన సాయం మేము చేసాం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి కలెక్ట్ చేసింది ఏం లేదు. దీంట్లో కొంతమంది ఆ బిల్డింగ్ దగ్గర ఈ బిల్డింగ్ దగ్గర కలెక్ట్ చేసి కొంతమంది 10 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి 50 రూపాయలు జేబులు వేసుకుని దాఖలు కూడా ఉంది. అలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు లేవు మాకు. ఓకే, ఎలా అనిపించింది? తృప్తి అనిపించింది మరి? నా సాటిస్ఫాక్షన్ ఫస్ట్, నా ఇంపార్టెంట్, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను సంతోషపడతాను కాదు, నేను కొన్ని సందర్భాల్లో నేను ఎవరికి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళా కోవిడ్ పేషెంట్ దగ్గర. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఎవరో లేకుండా, కనీసం ఎవరి సహకారం లేకపోతే డెక్కన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఆధార్ కార్డు కావాలంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళకుండా 3 రోజులు బయట పడుకున్న రోజులు ఉన్నాయి. అంత పిచ్చి మీకు? అంతే, అదే ప్రజలకు సేవ చేయాలన్నటువంటి. ఇప్పుడు కోవిడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, కోవిడ్ సమయంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే సాహసం అది. మరి ఎవరైనా చేస్తారు అట్లా? మా ఫ్రెండ్స్ నువ్వు ఎందుకు చేసేవాట అని చెప్పి చాలా మంది ఫీల్ అయ్యారు. ఓకే, దగ్గరికి రావాలి 10 రోజులు అయినా నేను ఫీల్ అవ్వాలా అంతే. ఆ 10 రోజులు నేను ఎవరికి చెప్పలా, ముందు ఫస్ట్ ఒక 3-4 రోజులు చెప్పలే ఎవరికి. నేను ఇంటికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళకుండా బయట వేరే చోట పడుకున్నాను. నైట్ వెళ్ళేవాడిని, బయట తిరుగుతున్నా, నైట్ వెళ్ళి పడుకునేవాడిని. దూరం గ్యాప్ మెయింటైన్ చేస్తాను. 3 daysకి ఏమైనా సిమ్టమ్స్ ఏమన్నా అర్థమవుతాయని చూసాను, ఏం లేవు. అలాంటిది ఏం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి 4 months 5 ఫస్ట్ ఒక 30-40 days అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళేవాడిని కదా. అసలు పైన పెంట్ హౌస్లోకి వెళ్ళిపోయి పైన హీట్ వాటర్తో పైన స్నానం చేసి పైన ఉండేవాడిని. ఇంట్లో మీ యొక్క కొడుకు కానీ కూతురు కానీ ఇద్దరు మోపలే నాకు. వాళ్ళని మరి వాళ్ళ ఎట్లా ఉండే సిచ్యువేషన్? వాళ్ళని టచ్ చేసే వాళ్ళ డాడీ ఉండండి టచ్ ఏం చేసేవా అంటే అంత ఇది ఉండేది కదా. నాకు సిమ్టమ్స్ అర్థమైపోవాలని నేను నా ఫ్యామిలీని ఎట్లా ఇబ్బంది పెట్టినగా, పబ్లిక్ని ఇబ్బంది పెట్టినా, ఎటో ఒకటి చెప్పండి వెళ్ళిపోయేవాడిని కొన్నాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావాలి. అయితే కరోనాలో మీరు బాగా అయితే నాకు నా రెసిడెన్స్ పవర్ భగవంతుడు ఇచ్చినదో కానీ నేను పబ్లిక్లో అంత ఇదిగా తిరిగాను. అందరికంటే నేను అంత మాస్క్ పెట్టి నేను అంత ఇదిగా కూడా ఇప్పుడు తిరగల. ఓపెన్గానే తిరిగేవాడిని, ఓపెన్గానే కష్టపడేవాడిని. నాకు అంత ఎప్పుడు నాకు ఆ సిమ్టమ్స్ అనేది భగవంతుడు ఇచ్చిందే. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఐదర్ టికెట్ మీకు వస్తుందని ఆశిస్తారు. అయితే మీరు ఇంకా ఐదర్ డివిజన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు? మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఇంకా అది ఆదర్శవంతమైన డివిజన్గా ఎందుట్లో కేటీఆర్ గారు దత్తత తీసుకున్న డివిజన్. వర్క్స్ రోడ్స్ అన్నీ మామూలు మ్యాక్సిమం కంప్లీట్. గత ఈ 1 week నుంచి కొంచెం ఈ వర్షాల వల్ల ప్రాబ్లం, ఈ కొంచెం ఈ డెవలప్మెంట్ విషయంలో అన్నీ మ్యాక్సిమం అన్నీ ఒక దీనికి వచ్చినాయి. అంటే 100% కాకపోయినా 80%, 80% ఇది వచ్చినాయి అంతే. అయితే హరితార కార్యక్రమం మెయిన్గా తీసుకున్న ప్రభుత్వం. అవును, అందులో మీ లీడ్ ఎలా ఉంది, మీ పాత్ర ఎలా ఉంది?
హరితహార కార్యక్రమం ఇప్పుడు కిందికి ఉంటుంది, దానికి శుభ్రంగా అది మొత్తం పెద్ద కొండ గుట్లలో ఉండేవి. దాని మొత్తాన్ని మా ఎమ్మెల్యే గారు అది మొత్తానికి చేయించి దానికి శుభ్రంగా ప్లాంటేషన్ చేయించి చాలా నీట్గా చేయించారు. దానికి ఆరోపణలు అవి చేసి గందరగోళం అయింది. అది దాంట్లో ఎలాంటి సంబంధం ఆయనకి లేదు. ఆయన డెవలప్ చేయడానికి ఆయన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది చేయడం తప్పితే మాకు పని చేయటం మా ఇది డబ్బులు ఖర్చు పెట్టింది ఆయన, పని చేసింది మేము. మాలో ఎవరికి అక్కడ ఒక నిస్వార్థంగా పని చేయటం. అది ఆ ఎండలో 48-49 degrees ఎండ ఉంది ఒకరోజు. ఆ ఎండలో కూడా పగల చేసి పిల్లడుతుండే అట్టే తిరుగుతుండేవాళ్ళు. ఆయన కూడా వచ్చి అట్నే తిరుగుతుండే. డే అండ్ నైట్ వర్షం పడుతుంటే నైట్లు మామూలుగా పని చేస్తా, ఇది అట్లా కట్ట వేయించుకుంటా, ఇవి మొత్తం క్లీన్ చేసుకుంటా శుభ్రంగా చేసాం. చేసి దాన్ని ఆ గుట్టను తీసి ఆ మట్టి తీసి ఆ గుట్టను తీసి సదరం చేసి దాన్ని మళ్ళీ ఇంకోటి ప్లాంటేషన్ లాగా చేసినందుకు ఇదంతా అప్పుడు ఆరోపణలు జరిగినాయి. అంతేగాని దాంట్లో నుంచి ఏదో తీసుకొచ్చి మేము సంపాదించి దాంట్లో ఏదో మేము ఏదో వరి పండించి లేకపోతే మేము ఏదో చేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు లేదు. ఈ షాదీ ముబారక్ మీ పథకాలు ప్రజలకు ఎలా? షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఒంటరి మంచి మహిళ పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, ఏది యాక్సిడెంట్లు ఇవన్నీ మొత్తం అన్నీ ఏదున్నా సరే ఆరోగ్యశ్రీని అనుసంధానమైన కొన్ని లేని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి లో ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు వాస్తవంగా అర్హులైతే లో ఇన్కమ్ సర్టిఫికేట్ తెప్పించి మేమే స్వయంగా తెప్పించిన రోజులు కూడా సబ్మిట్ చేయించిన రోజులు ఉన్నాయి. కాకపోతే అప్లై చేసిన వాళ్ళలో 100%లో 95 మెంబర్స్కి బట్టి న్యాయం చేకూరిందని దీంట్లో నేను ఏకీభవిస్తున్నాను, భావిస్తున్నా కూడా. దానికి అప్రిషియేట్ అవుతున్నా, ఆనందపడుతున్నా. పబ్లిక్ అండ్ సర్వీస్ ఉందని గవర్నమెంట్ వల్ల, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రుల సహాయంతో, మినిస్టర్ గారి సహాయంతో, సీఎం గారి సహాయంతో ఇంత నెట్వర్క్ ఇంత 95 మెంబర్స్కి 100% అప్లై చేస్తే 95 మెంబర్స్కి రావటం ఏంటండి? ఏ గవర్నమెంట్లో ఉంది అట్లా? నేను చూసిన ఈ ప్రజా జీవితంలో ఎప్పుడు లేదు అట్లా. ఇది ఏ గవర్నమెంటే లేదు. అయితే పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చదువుకోవాలని కోరుకుంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి సహాయ సహకారాలు, ఫీజు తగ్గించే విషయాలు మీరు నారాయణ కాలేజీ ఫోన్ చేయండి, నారాయణ శ్రీనివాస్ ఏం చెప్తాడు, చైతన్య కాలేజీ ఫోన్ చేయండి. అందరికీ మేము మా సహకారంతో మేము మ్యాక్సిమం తగ్గిస్తూనే ఉంటాం, చెబుతూనే ఉంటాం. మా ఎమ్మెల్యే గారు సహకారం చేస్తాడు. ఆయన పర్సనల్గా కొంతమంది పిల్లల్ని చదువుతాడు. ఆయన ట్రస్ట్ యూనిట్ నడుపుతాడు పేద ప్రజల మొత్తాన్ని. ఆయన ట్రస్ట్ పెట్టి దాంట్లో అది ఆ పిల్లల మొత్తాన్ని హాస్టల్ పెట్టి, ఓల్డేజ్ హోమ్ పెట్టి, ఆ పిల్లల్లో ఇది ఉన్న వాళ్ళకి మంచి ఫ్రీగా IAS IPS కోచింగ్లు, గ్రూప్ 1 కోచింగ్లు మొత్తం ఆయన అంతా స్వచ్ఛందంగానే ఫస్ట్ నుంచి ఈరోజు కదా, ఆయన కూడా ఫస్ట్ నుంచి ఉన్న అదే పనిలో ఉండి దాని నుంచే టికెట్ వచ్చింది ఆయనకి. దాని నుంచే ఒక దీనికి అప్రిషియేట్ అయ్యి మొత్తం ఆయన ఎమ్మెల్యే గెలుపుకున్నారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎలా ఉంది? డబుల్ విషయంలో అప్లై చేసాము, మ్యాక్సిమం అప్లై చేసాము. దాన్ని ఇస్తారు మరి కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇచ్చేటప్పుడు మరి ఎన్ని ఇస్తారు ఎట్లా అనేది మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు వాళ్ళు చూసుకుంటారు. ఆ డబుల్ బెడ్రూమ్ విషయంలో నాకు అంత చెప్పదగినంత ఇది కాదు. అయితే ఇప్పుడు పై స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ మంచినీటి విషయంలో కొంచెం ఇబ్బంది ఉండేది ఇంతకుముందు. మంచినీటి విషయంలో ఇబ్బంది, డ్రైనేజ్ విషయంలో బాగా ఇబ్బంది ఉండేది. డ్రైనేజ్ విషయంలో ఏమైంది, అప్పుడు ఉండే పాపులేషన్ మొత్తం అంతా ఏరియా మొత్తం కలిపి 15,000-20,000 ఉండేది. ఇప్పుడు 1,50,000-2 లక్షల పాపులేషన్ అయింది. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అయ్యేది 3-4 లక్షలకి వెళ్ళింది ఇప్పటికి. మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 20,000 పాపులేషన్కి 1,00,000-1,50,000 ఉండేది. ఇప్పుడు 3-4 lakhsకి వెళ్ళింది. ఆ వెళ్ళిన పాపులేషన్కి డ్రైనేజీ ఫ్లో సరిపోయేది కాదు. అందుకని ఆ పైప్ సిస్టమ్ మొత్తం మార్చాలి. అన్ని మ్యాక్సిమం మార్చారు. ఇప్పుడు మ్యాక్సిమం మార్చారు. ఇంకేదో మైండ్గా 2-3 మేజర్ చెరువులు ఒకటి ఉంది, అవి కొంచెం ఉన్నాయి. కానీ మొన్న అంత డ్రైన్లో కూడా అంత రైన్ వచ్చినప్పుడు ఆ డ్రైన్ అంత ఇది అవడానికి కూడా కారణం అదే. ఆ పైప్ సిస్టమ్ అది కూడా మారిస్తే కొంచెం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ కూడా అయిపోతే ఇంకేం ప్రాబ్లం. సో మీ రాజకీయ జీవితం ఒక 30 సంవత్సరాలు ఉంటుందా? 20. అయితే మీరు చంద్రబాబు నాయుడుని చూసి ఉంటారు, వైఎస్ఆర్ని చూసి ఉంటారు, రోషయ్యను, అలా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారిని, తర్వాత కేసీఆర్ గారు. ఎలా అనిపిస్తుంది పాలనా వైభవం వీళ్ళందరిది? మీకు ఒకప్పుడు ఎన్టీ రామారావు ఉన్న టైంలో రాజకీయం చేయటం వేరు, చంద్రబాబు నాయుడు టైంలో రాజకీయం చేయటం వేరు, రోజీ గారు ఉన్నప్పుడు రాజకీయం చేయటం వేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర గారు ఉన్నప్పుడు రాజకీయం చేయటం వేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు ఇంకొక స్టేజీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో రాజకీయం చేయడం చాలా కష్టమైన పని. ప్రజల చేత అప్రిషియేట్ అవ్వాలి అనుకోవడం చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు
ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చూసాం మేము చిన్నపిల్లప్పుడు ఏంటి ఆ వెహికల్ అట్లా వెళ్తుంటే ఆ వెహికల్ బుక్స్ అక్కడ పడేసేదో వెహికల్ వెళ్ళి ఆ ట్రాక్టర్ ఎక్కేవాళ్ళం. మాకు ఎక్కడో దారిలో వెళ్ళేటప్పుడు ఆ ఇంటి ఊళ్ళో వాళ్ళు ఎవరో కొంచెం ఫుడ్ పెట్టి మా వాటర్ అది అని పెట్టేవాళ్ళు. తర్వాత జనరేషన్కి వచ్చేసరికి పిల్లలు పైకి కూర్చోవటం కదా, అలా ట్రాక్టర్ వెళ్తున్నా చూసేవాళ్ళు కాదు, మారిపోయింది. ఆ తర్వాత నువ్వు మామూలుగా బస్సులు పెట్టు అవి పెట్టు తర్వాత ఎక్కారు. అప్పుడు ట్రాక్టర్లు ఎక్కేవాడు కాదు. ఆ తర్వాత నువ్వు కార్లు డీసీఎంలు పెట్టి ఎక్కేవాళ్ళు. ఆ తర్వాత కారు లేకుండా ఎక్కట్లా ఎవడు, కార్యకర్తలు కూడా కారు లేకుండా ఎక్కట్లా. తర్వాత ఆ రాజకీయం కూడా అదేవిధంగా ప్రజల్లో మనుషుల్లో ఉన్న మానవతా భావం కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చింది. వాడు స్టేజ్ కొంది పెరుగుతూ వచ్చింది. ఆ రోజు ఉన్న మీడియా వేరు, ఈ రోజు ఉన్న మీడియా వేరు. ఈ రోజు విత్ ఇన్ సెకండ్స్లో వాట్సాప్ మొత్తం సోషల్ మీడియా అంతా హైలైట్ అయిపోయి మొత్తం వెళ్ళిపోతుంది. ఆ రోజు పేపర్ రేపొద్దున మామూలు బస్సు ఎప్పుడు వచ్చింది ఊళ్ళో పేపర్ ఎప్పుడు చదువుతామని చేసేవాళ్ళు. మరి ఆ రోజులో చేయడం చాలా మనం ఏం చేసినా ఆ రోజు బయటికి రాదు. ఆ రోజు రాజకీయం చేయడం చాలా తేలికైన పని. అది ఈ రోజు రాజకీయం చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత కష్టమైన ప్రతి అనుక్షణం అంత కష్టమైన పనిలో కూడా మరి ఒక సీఎంగా ఆయన అంత దీంట్లో ఉన్నట్టు మరి ఈయనే టాప్ కదా అందరిలో కంటే. అంటే ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే అంటే మరి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ అది, ఆ రోజుకి అది అనుకూలంగా ఉంది. ఆ రోజుతో పోల్చుకుంటే ఈ రోజుకి అది పనికి అంత ఈ రోజుకుంటే 100 టైమ్స్ సోషల్ మీడియా అంత అప్రిషియేట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక పార్టీ మార్పు వచ్చిందంటారా? మార్పు తప్పదు, కంపల్సరీ. ఆయన ఫస్ట్ నుంచి మామూలుగా మాతో అనుకున్నాను పార్టీకి ఇదిగానే ఉన్నది. సీఎంగా అయ్యే ఆలోచన ఉందా? అది వాళ్ళ సంబంధించింది. మాకు ఎవరికో వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకటి మాకు వాళ్ళ ఫ్యామిలీకి అట్లా విధేయత అంటే వాళ్ళు ఎవరున్నా వాళ్ళ పెద్ద సార్ ఉన్న ఒకటి చిన్న సార్ ఉన్న ఒకటి మాకు అంతా వాళ్ళ ఇదిలోనే ఉన్నాం కాబట్టి. మన కవిత గారు ఎమ్మెల్సీ కూడా గెలిచారు, ఎలా అనిపించింది? వెరీ గుడ్ అనిపించింది, చాలా ఆనందంగా ఉండేది. మా పార్టీ ఓడిపోకూడదు, మా లీడర్లు ఓడిపోకూడదు అని కోరుకుంటాం, కానీ ఎలా అనిపించింది అంటే ఎక్కువ రికార్డ్ స్థాయిలో కూడా గెలిచింది. అవును, అంతకుముందు కూడా ఏదో అక్కడ చిన్న తప్పిదో వాళ్ళు కొంచెం ఆమెను ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చి జరిగింది. లేకపోతే అప్పుడు కూడా ఆమె ఓడిపోవాల్సిన పరిస్థితి కాదు. ఆమె పబ్లిక్లో ఎప్పుడు తిరుగుతారు, ఆమె అక్కడే కదా అన్ని చోట్ల తిరుగుతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో తిరిగి అవి చేస్తూ ఉండేది. ఆమె అంత ఇది దుబ్బాకలో అబ్జర్వ్ చేస్తున్నారా, ఎలా ఉంటుంది అక్కడ? ఎలా ఉంటుంది, మా పార్టీ గెలుస్తుంది. మెజార్టీ ఎక్కువ వస్తారా? మెజార్టీ భారీగా వచ్చింది. పోయినసారి 60,000 ఉంది మెజార్టీ. అవును, ఇంకా భారీగా వచ్చింది. ఈసారి ఎక్కువ పెరుగుతుంటారా? ఏదో కరోనా సమయంలో తక్కువ అవకాశం ఉందంటారు. ఓటింగ్ తక్కువైతే దానికి మనం ఏం చేయలేం కదా సార్. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీఎల్కి ఎలా ఉండబోతుంది? 104 సీట్లు అంటారు కేటీఆర్ గారు, అన్ని సీట్లు వస్తాయా? మా బాస్కి అనిపిస్తే అన్నీ వస్తాయి కంపల్సరీ. వాళ్ళకి లాస్ట్ టైం 199 వచ్చినాయి, +or-1. ఇప్పుడు కూడా 105 అవ్వచ్చు, 103 అవ్వచ్చు. ఈ వర్షం ఏమైనా మైనస్ అయిందంటారా? ఏది వర్షం అంటే పబ్లిక్ ఇబ్బంది, ఇది భగవంతుడు సృష్టి. అది ఆయన చేయగలిగింది లేదు, ఎవరు చేయగలిగింది దాన్ని ఇప్పుడు మనం అనుకూలంగా ప్రజలకు అనుకూలం మార్చుకోవాలి. అది వర్క్ అయ్యని చేసుకోవడం. ఆయన ఆల్రెడీ ఎస్టిమేషన్ అదే పనిలో ఉన్నారు. రైతుల దళాలు తిరగకుండా నిద్రపోకుండా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఇప్పుడు మా ఎమ్మెల్యేగా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఎవరో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తిరుగుతూనే ఉన్నారు. చివరగా మరి ఎంతోమంది కూడా బరిలో ఉన్నారు మీ యొక్క డివిజన్లో, మరి వాళ్ళందరూ కాదని మీకే వస్తున్న నమ్మకంతో ఎలా ముందుకెళ్తారు? నాకు నమ్మకం ఉంది, నాకు వచ్చింది. అందరికంటే సీనియర్ని. మా మీడియా ద్వారా మీ యొక్క కేటీఆర్ కానీ మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు? అందరికంటే సీనియర్ని. మా కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి గెలిపి మమ్మల్ని ఇది చేస్తారని చెప్పి, కార్పొరేట్గా పంపిస్తారని చెప్పి మాకు ఆశ ఉంది. తప్పకుండా జరిగిద్ది అనేది కూడా మాకు అవగాహన ఉంది. కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి, నార్నే శ్రీనివాసరావు గారితో తను 2009 అలాగే చూసుకున్నట్టు 30 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని తను చేసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మనకు చక్కగా చెప్పారు. చూస్తున్నాడు విత్ న్యూస్ లక్ష్మణ్ సమాజ్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్.